ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనము. నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు లూస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఈ వ్యక్తి పుట్టింది మొదలుకుని కుంటివాడై ఉన్నాడట, నడవలేకుండా కూర్చునేవాడట. అతడు పౌలు యొక్క మాటలు వినేటప్పుడు పౌలు దృష్టి ఆయన మీద పడింది. వెంటనే పౌలు ఈ మాట చెప్పాడు, నీ పాదాలు మోపి సరిగ్గా నిలబడు అని బిగ్గరగా చెప్పేసరికి పుట్టుకతోనే కుంటివాడైన వ్యక్తి లేచి గంతులు వేసినట్టుగా ఈ వాగ్దానంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే మాటను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ విడుదలను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో, నీ భవిష్యత్తులో, ఈ దినాల్లో లేచి సరిగ్గా నడిచే పరిస్థితి కాదేమో. నువ్వు ఆర్థికంగా చిదిగిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, ఆరోగ్యపరంగా చిదిగిపోయి లేవలేకపోతూ ఉన్నావేమో. కొన్ని సమస్యలు నీ చుట్టూ ఉండడం వల్ల నీ కాలు మోపుటకైనను నీకు సమాధానం కలిగిన పరిస్థితులు లేవేమో. ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. మీకు ఒక మాట చెప్పన, సేవకునిగా అతడు కుంటివాడైనప్పటికీ, అంటే లేవలేని స్థితిలో ఉన్నవాడైనప్పటికీ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నాడంట. ఈరోజు నీవు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయినా, నీవు దేవుణ్ణి ఎరుగని ప్రజలు అయినా సరే, నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు, ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచినప్పుడు, మనస్సులో చిన్న ప్రార్థన ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు సమాధానము, శాంతి, నెమ్మది దయచేస్తారు. ఆమెన్. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు. నువ్వు దేవుని వాగ్దానం వింటున్నావంటే నువ్వు దేవుని లెక్కల్లో ఉన్నావు. నీ పరిస్థితి దేవుడు చూశాడు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత నలిగిపోతున్నావో, కనీసం అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఎలాగ నువ్వు శరీరపరంగా, కొన్ని ఆర్థిక పరంగా నువ్వు బాధపడుతూ ఉన్నావో అవన్నీ దేవుడు చూశారు కనుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతం ఏంటంటే పౌలు ఒక్క మాట చెప్పేసరికి అతడు లేచి ఏం చేశాడంటండి, కాలు సరిగ్గా పెట్టి నడిచేసి గంతులు వేసేశారట. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి చూడు. అయ్యా, ఇప్పుడు దాకా నా ప్రయత్నాలు ఏదో చేశాను, ఇప్పుడు దాకా నా ఆలోచనలు ఏదో నేను ఆలోచించాను, పడిపోయిన. ఇదిగో ఈ రోజు నుంచి నేను నీ మీద ఆధారపడతాను, నీకే ప్రార్థన చేసుకుంటాను, నీవే నాకు దిక్కు. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నువ్వే నాతో మాట్లాడావు నాయన, నన్ను దీవించు ప్రభువా, నీకు సాక్షిగా ఉంటానని ఈరోజు ఇలా ప్రార్థన చేసి చూడు. సేవకునిగా చెప్తున్నాను, అద్భుతమైన రీతిలో నీ జీవితంలో గొప్ప విడుదల నీకు కలగబోతుంది. ఆమెన్. ఏ బంధకాలు నిన్ను చుట్టేసి ఉన్నాయో, ఎక్కడ కాలు మోపలేని భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావో, దేవుడు అక్కడ నూతనమైన మార్గాలు నీ కోసం తెరవబోతూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు నీ కోసం, నీ జీవితంలో, నీ సమస్తములో ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.